హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాతో కామెంట్స్లో చెప్పండి. ఇది వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. ఇది యాక్చువల్గా ఫిబ్రవరిలో తీసింది. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ ఉండింది ఏలూరులో. సో మేమేమనుకున్నామంటే ఫస్ట్ మార్నింగ్ విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకొని, ఇది నైట్ మ్యారేజ్ కాబట్టి ఎలాగూ ఆ దర్శనం తర్వాత మ్యారేజ్కి వెళ్దాం అనుకున్నాము. విజయవాడ రైల్వే స్టేషన్లోనే ఇలా రూమ్స్ అవైలబుల్ అని బోర్డు చూసాము, ఏసీ రూమ్స్ గంటకింత అని. సో ఇంకా బయట హోటల్ తీసుకొని ఏముంటాంలే, ఇక్కడే ఒకసారి చూద్దాం ఎలా ఉంటాయో అని చెప్పి స్టేషన్లోనే తీసుకున్నాము రూము. అక్కడే ఫ్రెష్ అప్ అయ్యాము. రూమ్స్ అయితే బాగున్నాయి అండ్ మెయింటెనెన్స్ కూడా బాగుంది. ఇది నేను అమ్మవారి కోసం తీసుకున్న శారీ. ముందు రోజే నేను షాపింగ్ చేశాను. ఈ డ్రెస్ ఎవరైనా గుర్తుపడితే చెప్పండి, నేను ఆల్రెడీ దీని మీద వీడియో చేశాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత టెంపుల్కి బయలుదేరేసాము. అక్కడి నుంచి చెక్అవుట్ చేసేసి, యాక్చువల్గా విజయవాడ రావడం నేను ఫస్ట్ టైము. చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చాను, కానీ అది కూడా టెంపుల్కే వచ్చాను. ఇప్పుడు కూడా టెంపుల్కే, సిటీ అంతా ఏం చూడలేదు. ఈసారి ఎప్పుడైనా రావాలి విజయవాడకి. గుడికి వెళ్ళే దారిలో ప్రకాశం బ్యారేజ్, కృష్ణా రివర్, ఫ్లైఓవర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూస్తూ వస్తున్నాను. అక్కడ కొండ మీద కనిపిస్తున్నారు దూరంగా, అదే టెంపుల్. ఆటో దిగ్గానే ఈ షాప్స్ అన్నీ కనిపిస్తాయి. ఆటో దిగాక కొంచెం దూరం ముందుకు వెళ్తే అక్కడ బిల్డింగ్ లాగా పెద్దది ఉంది. అండ్ ఆ బిల్డింగ్కి పక్కనే కొన్ని కౌంటర్స్ ఉన్నాయి. అక్కడే మనం లగేజ్ అండ్ ఫోన్స్ పెట్టేయచ్చు. సో మేము ఫోన్స్, లగేజ్ అన్నీ కిందనే పెట్టాము. సో టికెట్స్ తీసుకున్నాక, ఇందాక నేను బిల్డింగ్ అని చెప్పాను కదా, అందులో మెట్లు ఉంటాయి కొండ మీద వరకు. ఇండోర్ లాగా ఉంటుంది, అంతా నడుచుకుంటూ వెళ్ళాలి. మా హస్బెండ్ ఏం చెప్పాడంటే లిఫ్ట్ ఉంటుంది లోపల అని చెప్పాడు. సో కొన్ని మెట్లు ఎక్కితే లిఫ్ట్ ఉంటుందేమో అని వెయిట్ చేస్తూ ఉన్నాను, కానీ లిఫ్ట్ రాలేదు. ఆ వెనకాల కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగే నేను చెప్పేది. కొన్ని ఇయర్స్ బ్యాక్ లిఫ్ట్లో వెళ్ళే వాళ్ళంట అందరూ, బట్ ఇప్పుడు ఆ లిఫ్ట్ని క్లోజ్ చేశారు. ఎవరు వెళ్ళట్లేదు. ఓన్లీ పెద్దవాళ్ళు, వికలాంగులు, చిన్నపిల్లలు అలాంటి వాళ్ళని పంపిస్తున్నారు ఇప్పుడు. దర్శనం చాలా బాగా అయింది. అండ్ అక్కడ మేము ఒక ఫోటో కూడా తీయించుకున్నాము. అది హార్డ్ కాపీయే ఇచ్చారు వాళ్ళు. అండ్ కిందకు వచ్చేసాక ప్రసాదం తినేసి ఇంకా ఏలూరుకి బయలుదేరాము. విజయవాడ నుంచి ఏలూరుకి 45 minutes to 1 hour పడుతుంది. సో అక్కడి నుంచి నాన్ స్టాప్ బస్సెస్ ఎప్పుడు దొరుకుతాయంట. ఏలూరులో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఆల్రెడీ హోటల్ బుక్ చేసి ఉంది. సో మేము హోటల్కి వెళ్ళంగానే ఫస్ట్ అయితే వెళ్ళి పైన రెస్టారెంట్లో ఫుడ్ తినేసాము. అప్పటికే టైం 1:30 అయింది అనుకుంటా. ఇది కింద రిసెప్షన్. ఇప్పుడు చూపించేది ఫుడ్ కోర్ట్. ఈ ఫుడ్ కోర్ట్ వాళ్ళకి 5th floorలో ఉంది. అప్పటికి ఏం లేవు, అన్నీ అయిపోయి ఉన్నాయి. మేము కూడా కొంచెం లైట్గానే తిన్నాం. ఈవినింగ్ మ్యారేజ్లో ఎక్కువ ఎలాగో తింటాం కదా అని. యాక్చువల్గా ఏమైందంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అక్కడ లేరు హోటల్లో. వాళ్ళు ఇంకా మాకన్నా చాలా ముందుగా వచ్చేసారు. సో మండపం దగ్గరే ఉన్నారంట. సో ఫుడ్ అయ్యాక మమ్మల్ని కూడా మండపానికి వచ్చేయమన్నారు, అక్కడే ఫ్రెష్ అప్ అవ్వచ్చని. సో మేము డైరెక్ట్గా అక్కడి నుంచి మండపానికి వెళ్ళిపోయాం. యాక్చువల్గా మండపానికే రావడం చాలా మంచిదైంది. హోటల్ నుంచి ఇక్కడికి చాలా డిస్టెన్స్ ఉన్నింది. అదే ఈవినింగ్ బయలుదేరుంటే లేట్ అయిపోయి ఉండేది అనిపించింది. ఇది నైట్ మ్యారేజ్ టైం అండి. దిస్ ఈజ్ మై లుక్ ఫర్ ద మ్యారేజ్. చాలా సింపుల్గానే రెడీ అయ్యాను. శారీ ఆన్లైన్లో తీసుకున్నాను, మిగతా జ్యువెలరీ అంతా ఆఫ్లైనే. ఆన్లైన్ పేజ్ ట్యాగ్ చేస్తాను నేను. శారీ వచ్చి డబల్ షేడెడ్ ఉంటుంది, జార్జెట్ క్లాత్, చాలా లైట్ వెయిట్, ఈజీ టు డ్రేప్. 7 ఆ టైంకి వెడ్డింగ్ హాల్కి వెళ్ళాము. అప్పటికి ఇంకా రిసెప్షన్ కూడా స్టార్ట్ అవ్వలేదు, కొంచెంసేపు తర్వాత స్టార్ట్ అయింది. ఫోటోషూట్ ఒకటి జరుగుతుంది. ఇది వెడ్డింగ్ హాల్ బయట. మేమైతే వెడ్డింగ్ హాల్లో కన్నా బయట ఎక్కువసేపు నిలబడుకున్నాం. అది ఫిబ్రవరి కదా, అప్పుడు బాగానే చలి ఉండింది.
సో ఈలోపు వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు, లోపలికి వెళ్ళాము, రిసెప్షన్ కూడా స్టార్ట్ అయింది. సో స్టేజ్ మీదకి వెళ్ళి ఒకసారి విష్ చేసి వచ్చాము. ఇవన్నీ ఈవినింగ్ పెట్టిన స్నాక్స్, దోశ, ఇడ్లీ, పానీపూరి, ఇంకా చాలా స్నాక్స్ పెట్టారు. మేము వెళ్ళి తినలేదు అది, సో అప్పటికే అయిపోయింది. డైరెక్ట్గా డిన్నర్కి వెళ్ళిపోయి కూర్చున్నాము. అండ్ వీళ్ళందరూ మా హస్బెండ్ ఫ్రెండ్స్. నా పక్కన కూర్చుంది మా హస్బెండ్ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్, తన పేరు కూడా మౌనిక అని. అందరూ మంచి కెమెరా ఫ్రెండ్లీ, మా హస్బెండ్ లాగా షై ఒక్కరు కూడా కాదు. పెళ్ళిలో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మా పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ ఫుడ్ బాగుందని చాలా అప్రిషియేట్ చేశారు. ఈవెన్ మా హస్బెండ్ ఫ్రెండ్స్కి కూడా ఫుడ్ చాలా నచ్చింది, ప్రతి ఒక్కరు చెప్పారు. కానీ ఎవరి పెళ్ళిలో వాళ్ళు వాళ్ళ ఫుడ్ ఎంజాయ్ చేయలేరు, ఇలా వేరే వాళ్ళ పెళ్ళికి వస్తేనే బాగా ఫుడ్ ఎంజాయ్ చేయగలరు. ఇక్కడ వీళ్ళ పెళ్ళిలో కూడా మీరు చూస్తున్నట్టు చాలా వెరైటీగా పెట్టారు, అన్ని వెజిటేరియన్ ఐటమ్సే. పనసకాయతో బిర్యానీ, గుమ్మడికాయ కూర, అలాగా వెరైటీగా పెట్టారు. ఓవరాల్గా చాలా బాగుంది. డిన్నర్ అయిపోయి కాసేపు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఇంకా ముహూర్తం టైం అయింది, 10:40 11 సరిగా గుర్తులేదు నాకు. జీలకర్ర బెల్లం పెట్టేశాక ఒకసారి మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళి అందరూ విష్ చేశారు. ఆ తర్వాత మేము బయలుదేరిపోయాము. సో అలా ఈ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. నేను కూడా ఇంకా హైదరాబాద్ రిటర్న్ అయిపోతున్నాము. వీడియో ఖచ్చితంగా అందరికి నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.